గురుబ్రహ్మ ప్రేక్షకులకి నమస్కారం అండి. ఈ వీడియోలో కెంపు రత్నాన్ని ఎవరు ధరించాలి, ఏ రాసుల వారు, ఏ నక్షత్రాల వారు, న్యూమరాలజీ ప్రకారం ఏ తేదీలలో పుట్టినవారు ధరించాలి, ఎలా ధరించాలి, ధరించేటప్పుడు పాటించవలసిన నియమాలేంటి, ఎన్ని క్యారెట్లు ఉన్న కెంపును ధరించాలి, ఇలా అన్ని వివరాలను ఈ వీడియోలో వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు. సాధారణంగా మనకి మొత్తం ఎక్కువగా వాడే రత్నాలలో 9 రత్నాలు ఉన్నాయి. నవరత్నాలు అంటారు. ప్రకృతిలో లభించే నవరత్నాలలో ఈ కెంపు రత్నం కూడా ఒకటండి. దీనిని మాణిక్యం అని కూడా పిలుస్తారు. ఇంగ్లీష్లో రూబీ అంటారు, లేదా పద్మరాగం అని కూడా పిలుస్తారు. చాలా పేర్లు ఉన్నాయి. మాణిక్యం అంటారు, పద్మరాగం అంటారు, కెంపు అంటారు, సూర్యకాంతమని అంటారు, అగ్నిమణి అంటారు, తపసమని అంటారు, చింతామణి అంటారు, శమంతకమని కూడా అంటారు. అసలు ఈ రత్నం ఎందుకు ధరించాలి అంటే, కెంపు రత్నాన్ని ధరించటం వల్ల సకల శుభాలు కలుగుతాయి, ఆయురారోగ్యములు పొంది ఐశ్వర్య వృద్ధి కలుగుతుంది. ఈ కెంపు రత్నం అనేది సూర్య భగవానుడికి సంబంధించినది, అందుకే ఇది కూడా ఎర్రగా ఉంటుందండి. నవరత్నాలలో కింగ్ ఆఫ్ జెమ్ స్టోన్స్ అంటారు ఈ రూబీ రత్నాన్ని. అంత అందంగా ఉంటుంది. దేని బట్టి రత్నాన్ని ఎంచుకోవాలి అని చాలామంది అడుగుతారండి. మీరు జన్మించిన తేదీ, సమయం, పుట్టిన ప్రదేశం కానీ, అంటే మీ జాతకం మీకు తెలియదు అనుకోండి, కేవలం ఏ రోజున పుట్టామో మాత్రమే తెలిస్తే న్యూమరాలజీ ప్రకారం అదృష్ట రత్నాన్ని ఎంచుకోవచ్చు. ఒకవేళ మీ జన్మ నక్షత్రం, పుట్టిన తేదీ, పుట్టిన సమయం అన్నీ తెలిస్తే జన్మ నక్షత్రం ఆధారంగా మీ అదృష్ట రత్నాన్ని ధరించవచ్చు. ఎన్ని క్యారెట్లు ధరించాలి అని చాలామంది అడుగుతారండి. క్యారెట్లు అనేవి మీ బరువును బట్టి ఉంటాయి. కనీసం 2 క్యారెట్లు పైనే ఉండేలాగా చూసుకోండి. 2 నుండి 6 క్యారెట్ల మధ్యలో ఉన్న ఈ రూబీ రత్నాన్ని, అంటే కెంపు రత్నాన్ని ధరించవచ్చు. సహజ సిద్ధంగా లభించిన రత్నాన్ని మాత్రమే ధరించాలి. వాటిని మాత్రమే ప్రత్యేకంగా భావిస్తారు రత్నశాస్త్రం ప్రకారం. ఎలాంటి రత్నాన్ని పడితే దాన్ని ధరిస్తే ఎటువంటి ఫలితము ఉండదండి. సర్టిఫైడ్ జెమ్ స్టోన్స్ని తీసుకోండి. దీనిని బంగారంలో వేసుకోవచ్చు. బంగారం కుదరనట్లయితే, అంత పెట్టలేనట్లయితే వెండిలో కూడా వేసుకోవచ్చు. బంగారంలో ఇంకా చక్కగా ఉంటుందండి. ఏ సమయంలోపు ధరించాలి? ఇది సూర్య భగవానుడికి సంబంధించిన రత్నం కాబట్టి ఆదివారం రోజు ఉదయం 5 గంటల నుండి 7 గంటల మధ్య కాలంలో, వీలైతే శుక్లపక్షంలో ధరించటం మంచిదండి. ధరించే ముందు ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠించి ఉంగరపు వేలుకు ధరించాలి. ధరించబోయే ముందు ఆ రత్నాన్ని శుద్ధిపరచాలండి. ఇంగ్లీష్లో ఎనర్జైజేషన్ అంటారు. సాధారణంగా మేము ఎవరికైనా జెమ్ స్టోన్స్ ఇచ్చేటప్పుడు మేమే ఎనర్జైజ్ చేసి ఇస్తాము. పంచామృతాలతో అభిషేకం చేసి, గంగాజలంతో అభిషేకం చేసి, లేదా తేనెతో అభిషేకం చేసి కస్టమర్స్కి ఇస్తూ ఉంటాం. మీ ఇంటికి వచ్చిన తర్వాత నీటితో శుభ్రపరిస్తే సరిపోతుంది. ధరించబోయే వ్యక్తి నేను ఇందాక చెప్పిన మంత్రాన్ని, ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః అనే మంత్రాన్ని ఆదివారం నాడు ఉదయం 5 గంటల నుండి 7 గంటల మధ్య సమయంలో, అంటే సూర్యోదయ సమయంలో 108 సార్లు పఠించి తలస్నానం ఆచరించిన తర్వాత మాత్రమే ఉంగరపు వేలుకు ధరించాలి. ఈ కెంపు రత్నాన్ని ధరించిన 30 రోజుల సమయం తర్వాత ఫలితాలను ఇవ్వటం ప్రారంభిస్తుందండి. అయితే ఉపయోగం ఏంటి? ఈ రత్నాన్ని ధరిస్తే ఉపయోగం ఏంటి అని చాలామంది అడుగుతారు. ఈ రత్నాన్ని ధరించటం వల్ల ముఖ్యంగా రక్తానికి సంబంధించిన వ్యాధులు దూరం అవుతాయి అని నమ్ముతారు. రత్నశాస్త్రం ప్రకారం ఇది సూర్య భగవానుడికి సంబంధించినది కావున ధరించిన వారికి ఏకాగ్రత అనేది పెరుగుతుంది, జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుంది. అంతేకాకుండా వారిలో ఆధ్యాత్మిక భావం అనేది పెరుగుతుందండి. జీవితంలో విచారం, నిరాశ అనేది తొలగిస్తుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం సూర్య భగవానుడు దేనిని సూచిస్తాడు అంటే కాన్ఫిడెన్స్ని సూచిస్తాడండి.
ఎవరిలో అయితే కాన్ఫిడెన్స్ తగ్గుతుంది అనుకుంటారో వారి జాతకం ప్రకారం ఇది కనుక కుదిరినట్లయితే రత్నాన్ని సజెస్ట్ చేసేటప్పుడు కూడా చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయండి, చాలా రూల్స్ ఉంటాయి. వారి జాతకం ప్రకారం కెంపు రత్నాన్ని ధరించవచ్చు అని చూసుకుని ధరించవచ్చు. జ్యోతిష శాస్త్రంలో సూర్య భగవానుడిని తండ్రిగా భావిస్తారు. జాతకంలో కూడా సూర్యుడు తండ్రిని సూచిస్తాడండి. కింగ్ ఆఫ్ ద ప్లానెట్స్ అని కూడా పిలుస్తారు. అందువలన ఈ కెంపు రత్నం ఎవరైతే ధరిస్తారో పితృ సంబంధాలపైన కూడా మంచి ప్రభావాన్ని చూపుతుంది. కొంతమంది ఫ్యామిలీస్లో తండ్రి కొడుకులుగా పడదండి. అలాంటి వారు ఈ కెంపు రత్నాన్ని ధరించినట్లయితే తండ్రి కొడుకుల సంబంధం పైన సానుకూల ప్రభావం అనేది చూపిస్తుంది. అయితే మీ బరువు బట్టి, వయస్సును బట్టి, జాతకాన్ని బట్టి ఎన్ని క్యారెట్లు అయితే అవసరమో అన్ని క్యారెట్లను తప్పకుండా ధరించాలి. ఉంగరం రూపంలో గనక ధరించినట్లయితే ఉంగరం వెనకాల సూర్యకిరణాలు పడే అంత రంధ్రం మాత్రం ఉండాలండి. మీరు బయటికి వెళ్ళినప్పుడు గాలి కానీ సూర్యకిరణాలు కానీ ఆ రత్నం పైన పడినప్పుడు అందులో నుంచి ఆ రేస్ అనేవి మీ బాడీలోకి పెనిట్రేట్ అవుతాయి. కావున సూర్యకిరణాలు పడే ప్రదేశంలో చర్మాన్ని తాకే చోట ఈ రూబీ రత్నాన్ని ధరించటం మేలు. వైద్యపరంగా అజీర్ణం కానీ, విరోచనాలు కానీ, వెన్నుముకకు సంబంధించిన సమస్యలు, కంటికి సంబంధించిన ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుంది అని కూడా నమ్ముతారు. మీ లగ్న కుండలిలో సూర్యుడు బలహీన స్థానంలో ఉన్నవారు, గుండె సమస్యలతో బాధపడుతున్నవారు, రక్తస్రావం, రక్తానికి సంబంధించిన సమస్యలు కానీ, హార్ట్ బీట్ అనేది సరిగ్గా ఉండని వారు, అంటే గుండెకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నవారు ఈ కెంపు రత్నాన్ని వారి జాతక పరిశీలన తర్వాత సూర్య భగవానుడి యొక్క స్థానాన్ని బలపరచడానికి ధరించవచ్చు. నవరత్నాలలో కూడా 9 రత్నాలలో కూడా ఈ రూబీ రత్నం, కెంపు రత్నం ఏదైతే ఉందో శక్తివంతమైనటువంటి రక్షణ కవచంగా భావిస్తారండి. చెడు కన్ను నుంచి కూడా రక్షిస్తుంది అని నమ్ముతారు. అయితే ఎవరు ధరించాలి? రాశుల ప్రకారం చూసుకున్నట్లయితే సింహరాశిలో జన్మించిన వ్యక్తులు ఇబ్బంది లేకుండా ఈ కెంపు రత్నాన్ని చక్కగా ధరించవచ్చు. ఎందుకంటే సింహరాశికి అధిపతి కూడా సూర్యుడే. ఈ కెంపు రత్నం అనేది సూర్య భగవానుడికి సంబంధించిన రత్నం. నాయకత్వం, సృజనాత్మకత, విశ్వాసం వంటి వారిలో పెరుగుతాయి ధరించిన తర్వాత. సూర్య భగవానుడి యొక్క బలం అనేది పెరుగుతుంది. అయితే దీనిని ధరించే ముందు ఖచ్చితంగా ఎనర్జైజేషన్ చెయ్యాలండి, శక్తివంతం చెయ్యాలి. నక్షత్రాల ప్రకారం చూసుకున్నట్లయితే ఉత్తరాషాఢ నక్షత్రం, ఉత్తరా నక్షత్రం, కృత్తికా నక్షత్రంలో జన్మించిన వారు కూడా ఈ కెంపు రత్నాన్ని ధరించవచ్చు. ఎవరిలో అయితే ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా గుండెకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఉంటాయో, ఆత్మవిశ్వాసం అనేది తగ్గుతుందో, స్టేజ్ ఫియర్ అనేది ఉంటుందో వారు కూడా జాతక పరిశీలన తర్వాత ఈ కెంపు రత్నాన్ని ధరించవచ్చు. కంటి చూపు అనేది మెరుగుపడుతుందండి. కొంతమందికి కాన్ఫిడెన్స్ లేక ఉద్యోగం పొందలేకపోతారు, కెరీర్లో వృద్ధి ఉండదు. అలాంటి వారు కూడా జాతక పరిశీలన తర్వాత ఈ కెంపు రత్నాన్ని ధరించవచ్చు. ఎవరెవరికి బాగా సరిపోతుందంటే ముఖ్యంగా సింహరాశి వారికి ఉత్తరాషాఢ, ఉత్తర, కృత్తికా నక్షత్రంలో జన్మించిన వారికి బాగుంటుందండి. వారితో పాటుగా మేష, కర్కాటక, వృశ్చిక రాశులలో జన్మించిన వారు కూడా ఈ కెంపు రత్నాన్ని ధరించవచ్చు. న్యూమరాలజీ ప్రకారం చూసుకున్నట్లయితే ఒకవేళ మీ జాతకం మీ దగ్గర లేదనుకోండి, పూర్తి వివరాలు మీకు తెలియకపోతే న్యూమరాలజీ ప్రకారం 1, 10, 19, 28 ఈ తేదీలలో జన్మించిన వారికి కూడా ఈ కెంపు రత్నం అనేది సరిపోతుంది. ఏ చేతికి ధరించాలి, ఏ వేలుకు ధరించాలి అని చాలామంది అడుగుతారు. ఉంగరపు వేలుకు ధరించాలండి. చర్మాన్ని తాకేలాగా చూసుకోండి. అంటే సూర్యకిరణాలు అనేవి ఆ రత్నం పైన పడినప్పుడు ఆ కిరణాలు మళ్ళీ మీ బాడీ పైన పడాలి. కాబట్టే జాతక ఉంగరం చేసేటప్పుడు కింద రంధ్రం అనేది పెడతారు. ఒకవేళ ఉంగరం ధరించడం ఇష్టం లేకపోతే లాకెట్ రూపంలో కూడా ధరించవచ్చండి. ఆ లాకెట్ వెనకాల కూడా రంధ్రం ఉండేలాగా చూసుకోవాలి. సూర్యకిరణాలు పడినప్పుడు ఖచ్చితంగా ఆ కిరణాలు మీ బాడీ పైన పడాలి. పురుషులైతే కుడి చేతికి ధరించవచ్చు, స్త్రీలైతే ఎడమ చేతికి కానీ కుడి చేతికి కానీ ధరించవచ్చు. ఆదివారం నాడు సూర్యోదయ సమయంలో మాత్రమే ధరించాలి. అయితే కొంతమంది ఇంతకుముందే కొన్ని జాతక ఉంగరాలను పెట్టుకుంటూ ఉంటారండి. ఇది కూడా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. శనికి సంబంధించిన రత్నం కానీ, శుక్రుడికి సంబంధించిన రత్నం కానీ,
రాహువుకు సంబంధించిన రత్నం. ఈ 3 రత్నాలు కనుక మీరు ధరిస్తున్నట్లయితే, అంటే నీలామణి, బ్లూ షఫైర్ అంటారు, వజ్రం, డైమండ్ అంటారు, గోమేధికం, ఈ 3 రత్నాలు ధరిస్తున్న వారు వాటితో పాటుగా ఈ కెంపు రత్నాన్ని ధరించకూడదు. స్టోన్ కంపాటబిలిటీ కూడా చూసుకోవాలండి. ఎందుకంటే శనికి సంబంధించిన రత్నం నీలామనండి, బ్లూ షఫైర్ అంటారు. శని, సూర్యుడు ఈ 2 గ్రహాలు తండ్రి కొడుకులైనప్పటికీ కూడా శత్రువులు. కాబట్టి 2 రత్నాలు ధరించకూడదు. నీలామణి, కెంపు ఈ 2 ధరించకూడదు. అలాగే శుక్రుడికి సంబంధించిన రత్నమైనటువంటి వజ్రం, కెంపు ఈ 2 ధరించకూడదు. రాహుకు సంబంధించిన రత్నమైనటువంటి గోమేధికం, కెంపు ఈ 2 ఒక్కరే ధరించకూడదు. ఈ 3 రత్నాలు కాకుండా మిగిలిన రత్నాలతో కెంపును ధరించవచ్చు. అయితే చాలామందికి వచ్చి ఇంకొక సందేహం, తరచుగా దీన్ని శుభ్రపరచాలా అండి అని అడుగుతూ ఉంటారు. మీరు ధరించిన తర్వాత మీ చేతికి ఉన్న జెమ్ స్టోన్కి గీతలు పడకుండా, పగలకుండా జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఎక్కడి నుంచైనా కొనేటప్పుడు కూడా గీతలు లేకుండా చూసుకోండి. అందుకే నేను ముందు నుంచి సర్టిఫైడ్ జెమ్ స్టోన్స్ని మాత్రమే తీసుకోండి అని చెప్తున్నాను. చాలా తక్కువ ధరకు వస్తాయి కదా అని పగిలిపోయిన రత్నాలు తీసుకుంటూ ఉంటారు చాలామంది, లేదా ఇంప్యూరిటీస్ ఉన్న రత్నాలను తీసుకుంటూ ఉంటారు. శుభ్రపరిచేటప్పుడు కూడా మృదువైన బ్రష్తో కానీ, సబ్బుతో కానీ, తేలికపాటి గుడ్డతో కానీ శుభ్రపరచండి. కాబట్టి మొత్తం మీద సింహరాశిలో జన్మించిన వారు, నేను ఇందాక చెప్పిన నక్షత్రాలలో జన్మించిన వారు, డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చూసుకున్నట్లయితే న్యూమరాలజీ ప్రకారం నేను ఇందాక చెప్పిన తేదీలలో జన్మించిన వారు చక్కగా ఈ కెంపు రత్నాన్ని ధరించవచ్చు. మిగిలిన వారు జాతక పరిశీలన చేసుకున్న తర్వాత మాత్రమే రత్నాలను ధరించటం మంచిది. ఈ రత్నం ధరించిన తర్వాత వారిలో ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుందండి. ముఖ్యంగా గుండెకు, కంటికి, జుట్టుకు సంబంధించిన సమస్యలు, స్టేజ్ ఫియర్ అనేది తగ్గటం కానీ ఇలాంటివి గమనిస్తూ ఉంటారు. ఒకవేళ మీకు న్యాచురల్ సర్టిఫైడ్ రూబీ జెమ్ స్టోన్ కావాలి అంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు.